టు బెస్ట్ టీవీ. ఒక్క వీడియో చాలు ఎన్నో ఏళ్లుగా కష్టపడి సంపాదించిన పేరు క్షణాల్లో ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఒక్క కోపం చాలు అభిమానుల చప్పట్ల మధ్య నిలిచిన వ్యక్తిని విమర్శల మధ్య నిలబెడుతుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఇటీవల బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న రాజు వెడ్స్ రాంబాబు హీరో అఖిల్ రాజ్ ఉద్దెమరి. ఓ ఫుడ్ డెలివరీ బాయ్ విషయంలో ఆయన ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ప్రకారం ఒక ఫుడ్ డెలివరీ బాయ్ పొరపాటున తప్పు చిరునామాకు పార్సల్ తీసుకెళ్లాడు. తన తప్పు గుర్తించిన వెంటనే క్షమాపణలు చెప్పినా పరిస్థితి సద్దుమణగలేదని వీడియోలో కనిపిస్తోంది. బిల్డింగ్ మెట్లపై నుంచి కిందకొస్తున్న డెలివరీ బాయ్ వైపు అఖిల్ రాజ్ ఆగ్రహంతో వెళ్లి అతనిపై చేయి చేసుకునేందుకు ప్రయత్నించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అక్కడే ఉన్న కొందరు మహిళలు ఆయనను ఆపేందుకు ప్రయత్నించినా కోపం తగ్గలేదని వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనను డెలివరీ బాయ్ స్వయంగా తన ఫోన్లో రికార్డ్ చేస్తూ తనకు జరిగిన విషయాన్ని వివరించాడు. తాను పలుమార్లు సారీ చెప్పినా ఎవరూ వినలేదని, హీరో తనపై దౌర్జన్యానికి ప్రయత్నించారని ఆరోపించాడు. అంతేకాదు ఆ సమయంలో హీరో తల్లి తన ముఖంపై ఉమ్మి వేసి తీవ్రంగా అవమానించిందని కూడా అతను చెప్తున్నాడు. ప్రస్తుతం ఈ ఆరోపణలు, వీడియో రెండు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. రాంగ్ అడ్రస్ ఇచ్చినందుకు నేను అమ్మన బూతు మాట్లాడి టూ అని ముఖం మీద ఉంచి ఈ క్యాండిడేట్ నా మీదకి వేసేసుకొని గుట్టం వస్తుండు. ముఖం మీద ఈ ఆంటీ ఏమో నా మీద ముఖం మీద ఉంచింది ఆంటీ. నేనేమో నన్ను గుట్టం ఎట్లా రాంగ్ ఆర్డర్ ఇచ్చినాను. నేను సారీ చెప్పినా. నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వచ్చినావు? నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తావు? నేను సారీ అన్నా నా తప్పైంది, నా సారీ అంటే టూ ఆంటీ నా ముఖం మీద ఉంచింది, డెలివరీ బోర్డు మీద ఆంటీ ముఖం మీద నేనేమో గొట్టానికి వస్తున్నాను. ఇదిలా ఉండగా అఖిల్ రాజ్ సినీ ప్రయాణం కూడా ఎంతో కష్టంతో సాగింది. దాదాపు 10 ఏళ్ల పాటు అవకాశాల కోసం ఎదురు చూసిన ఆయన ఇంటర్మీడియట్ పూర్తయ్యాకే సినీ రంగంలో అడుగుపెట్టారు. ప్రారంభంలో మీడియా రంగంలో యాంకర్గా, ఫోటోగ్రాఫర్గా పనిచేసిన అఖిల్ ఆ తర్వాత సఖియా, యావండోయ్ ఓనర్ గారు వంటి షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తన నటనను నిరూపించుకున్నారు. అనంతరం ఓటీటీలో విడుదలైన విందు భోజనం సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. గతేడాది విడుదలైన రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా మాత్రం ఆయన కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. తెలంగాణలో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం కేవలం 2.5 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో తన పాత్ర కోసం అఖిల్ 2 నెలల పాటు ప్రత్యేకంగా డప్పు కొట్టడం కూడా నేర్చుకున్నారు. ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న స్మాల్ టౌన్ బాయ్స్ సినిమాతో పాటు అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్లతో కలిసి మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. కెరీర్ మంచి దశలో ఉన్న ఈ సమయంలో వెలుగులోకి వచ్చిన ఈ వివాదం ఆయన ఇమేజ్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. ఇది స్టోరీ అప్డేట్. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు బెస్ట్ టీవీ.